శ్రీరస్తు శుభమస్తు. సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి, సర్వ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి. ఎవరెవరికి నమస్కరించినా, ఏ దేవతకి నమస్కరించినా ఒక చోటకే చేరుతాయి. అక్కడి నుంచే మనందరికీ అనుగ్రహం లభించవలే. సర్వం కృష్ణార్పణమస్తు. ప్రతి సంవత్సరం యథాశక్తిగా ఇక్కడ శ్రీకృష్ణ జన్మదిన ఉత్సవం చేసుకుంటున్నాము. రామనవమి ఉత్సవం కూడా మనం ఇక్కడే చేసుకుంటూ వచ్చాము. ఇందాక అమ్మాయి కచేరీలో కృష్ణాని బేగనే వారు పాడింది. కృష్ణను తొందరగా రావయ్యా ఆయన పాడుతూ, ఆయన వస్తారనే నమ్మకం, అలాంటి సాంప్రదాయం మనకున్నది. భగవంతుడు మళ్ళీ వస్తాడని ఈ భావం క్రైస్తవుల్లోనూ ఉంది. మళ్ళీ వస్తాడు జీసస్ అంటారు. బౌద్ధుల్లోనూ ఉంది. పూర్వం వచ్చినటువంటి బుద్ధుడు తథాగతుడు, ఇప్పుడు రాబోయే బుద్ధుడు అనాగతుడు. వస్తాడని మొన్నటిదాకా 100 ఏళ్ళ క్రితం వరకు కూడా సింహళ ద్వీపాన్ని ఏలిన రాజులందరూ ప్రతి రాజు తనకి తానే నేనే ఆ బుద్ధావతారం మళ్ళీ వచ్చాను అనే భావంతో ఉండేవాడు. అది కేవలం అహంకారం కాదు, విశ్వాసం. అలాగే అన్ని మతములు కూడా భగవంతుడు మళ్ళీ వస్తాడనే విశ్వాసం, రావాలనని ప్రార్థన అందరికీ ఉంది. దీని అర్థం ఏమిటి అంటే అందరికీ ఇప్పుడు ఈశ్వరుని యొక్క రాక అవసరంలో ఉన్నాము అని అర్థం. చాలా అవసరంగా ఉంది నేడు మనకి. చాలా సంపాదించుకున్నాము, ఎన్నెన్నో సాధించాం, కానీ మనని మనం పరిపాలించుకునే స్థితిలో లేము. అందుకని భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఉండడం అన్ని మతాలకి, అందరి ప్రజలకి కూడా సహజమైపోయింది. సనాతన ధర్మం శ్రీకృష్ణ అవతారానికి పూర్వం, శ్రీరామ అవతారం అంతకు పూర్వమే స్థిరమైనటువంటి ఒక స్థాయిని చేరుకున్నటువంటి మహాధర్మం ఈ భారతీయుల్ని రక్షిస్తూ వచ్చింది. ఆ ధర్మాన్ని అనుసరించడం చేతనే శ్రీరాముడు పూజ్యుడైనాడు. ఆ సనాతన ధర్మాన్ని అనుసరించే చేతనే శ్రీకృష్ణుడు పూజ్యుడైనాడు. అవతారం అంటే సనాతన ధర్మాన్ని మనిషి జీవితంలో సంపూర్ణంగా అనుసరించి తన ధర్మాన్ని నిర్వర్తించి లోకానికి ఆదర్శప్రాయుడిగా జీవించడమే భగవంతుడి లక్షణంగా మనం భావిస్తాం. రాముడు కానీ కృష్ణుడు కానీ ఈ ధర్మానికి కర్తలు కారు, ప్రారంభకులు కారు. అంతకన్నా పూర్వం నుంచి ఉన్నటువంటి ధర్మంలో వాళ్ళు జీవించారు. వాళ్ళని మనం ఆరాధించేటప్పుడు ఆ ధర్మంలో మమ్మల్ని నడిపించమని మన అంతఃకరణలోని భావము, ప్రార్థన. ఏమిటి ఆ ధర్మం? అది లేకపోతే ఏమవుతుంది? ఇది భారతీయుల విషయమే కదా. ప్రపంచంలో ఎన్నో జాతులు, నాగరికతలు, చరిత్రలు ఉన్నాయే, మతాలు ఉన్నాయే. వారెవరు ఏ ధర్మంలో ఉన్నారో వాడు బాగానే ఉన్నట్టు కనపడుతున్నారు కదా. అంటే అందరూ బాగా ఉన్నట్టు కనపడుతున్నారే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి సంపూర్ణమైన సంతోషము, శాంతి మాత్రం నేడు లేదనే ఏ దేశానికి వెళ్ళి ఎవరిని పలకరించినా ఈ మాట అంటూనే ఉన్నారు. ఏమో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. ఇండోనేషియా కడితే అదే, బర్మా కడితే అదే మాట, పాకిస్తాన్కి వెళ్ళినా అదే మాట, ఇంగ్లాండ్ వెళ్ళినా అదే మాట, స్కాట్లాండ్ వెళ్ళినా మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. మంచి రోజులంటూ చెడ్డ రోజులంటూ వేరువేరుగా ఉన్నాయా? ఆ సూర్యుడు అదేవిధంగా ఉదయిస్తున్నాడు, అదేవిధంగా అస్తమిస్తున్నాడు. మన యొక్క సంవత్సర కాలచక్రంలో ఏమీ తేడా లేదు కదా. ఇక మంచి రోజులు ఏమిటి, చెడ్డ రోజులు ఏమిటి అంటే కాలచక్రం అదేవిధంగా నిరంతరం జరుగుతూ ఉన్నప్పటికీ ఒక్కొక్క వ్యక్తికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉండడం మన అనుభవంలోనే ఉన్నాయి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేసి యవ్వనంలో ప్రవేశించి వివాహం చేసుకుని సుఖపడి ఉద్యోగం సంపాదించి ధనం సంపాదించి సుఖపడి బాగా మంచి రోజుల్లోనే ఉంటాడు. మధ్యలో కొన్ని చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి. రోగగ్రస్తులు అవుతాడు, బంధువులు పోగొట్టుకుంటాడు, కష్టాలను అనుభవిస్తాడు. చెడ్డ రోజులు ఉన్నాయి.
అంటే వ్యక్తికే ఉన్నాయి కానీ మంచి చెడ్డలు ప్రకృతిలో లేవు. కాబట్టి మనుష్య జాతికి ఒక మంచి రోజులు కావాలంటే వాళ్ళ లోపల ఉండేటువంటి అనుభవంలో శాంతి సుఖం ఎప్పుడైతే లభిస్తుందో అది వారికి మంచి రోజు. అయితే ఇన్ని కోట్ల ప్రజలు అందరికీ ఒక మంచి రోజు అంటూ ఒకటి ఉంటుందా? వ్యక్తిగతమే కదా. జనన మరణాలు సుఖ దుఃఖాలు వ్యక్తిగతంగా ఉంటుండగా మొత్తం దేశానికి ప్రపంచానికి మంచి రోజులు ఉంటాయా అంటే జనన మరణాలు చెడ్డవిగా మన ఆర్యులు భావించలేదు, సహజంగా ఉన్న వస్తువులను భావించారు. పుట్టినవాడు పోవాలి, సుఖం అనుభవించాడు, దుఃఖం అనుభవిస్తాడు, లాభ నష్టాలను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇవన్నీ అతడి మనసులో ఉండే వికారములే కానీ అవి అంత ముఖ్యం కాదు. మంచి చెడ్డలంటూ నిజంగా పరమార్థ దృష్టితో చూస్తే లేవు. తాత్విక దృష్టిని ధర్మ మార్గంలో నడిచి తాత్విక దృష్టితో జీవించేటట్టయితే అతడికి దుఃఖము సుఖమే, కష్టము శాంతి. ఈ కష్ట సుఖాలనేవి అతడి ద్వంద్వ బుద్ధిలో రెండు అనేవి ఏమీ లేవు. ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటాడు. అది దాని పేరు జ్ఞానము, దాని వివేకము అని పెద్దలు చెప్తూ వచ్చారు. అట్టి వివేకం ఎప్పుడైతే లేదో సుఖంగా ఉన్న రోజుల్లో కూడా ఒక దుఃఖము భయము ఉంటుంది. నా సుఖం అంతమైపోతుందేమో రేపో నేడో, నాకున్నవి పోతాయేమో అని కూడా దుఃఖపడవచ్చు ఉన్న రోజులు. అన్నీ బాగా ఉన్న రోజున కూడా ఓ పెద్ద పీడకర రావచ్చు, అన్నీ పోయినట్టు చాలా దుఃఖపడతాడు నిద్రలో. తెల్లవారేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి సుఖదుఖాలు మనోవికారాలనే మన పెద్దలు చెప్పారు. మరి ఎప్పుడు సుఖదుఖాలన్నీ శాంతిగా మామూలుగానే కనపడతాయంటే వివేకం చేత, ధర్మం చేత, ధర్మ మార్గంలో నడవడం చేత. దానికి చాలా పురాతనమైంది కాబట్టి సనాతన ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కానీ ఎప్పుడూ ఉండేది. దానికి గ్లాని హాని ఉండదు. మనుషులు ఆ ధర్మాన్ని మర్చిపోయినప్పుడు వాళ్ళు మరిచిపోయిన ధర్మం వల్ల, వాళ్ళు ఆచరించినటువంటి అనాచారం వల్ల వాళ్ళు దుఃఖపడతారు. ఎప్పుడు కూడా అదే తేజస్సుతో పరమేశ్వరుడు పంచభూతములలో గాలి, నీరు, ఆకాశం, భూమి అన్నిట్లో అగ్నిలో అదే విధంగా ఉంటున్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా సృష్టి నడుస్తుంది. ఈశ్వరుడు అలాగే ఉన్నాడు. అతడికి పెరుగు తరుగు వృద్ధిక్షయాలు ఏమీ లేవు. కానీ అదృశ్యంగా ఉన్నాడు, కానీ అనుభవేక వేద్యంగా ఉన్నాడు. కనబడడు కానీ అనుభవించవచ్చు. కనబడని వస్తువులు చాలా అనుభవిస్తున్నాం. వేడి, చలి కంటికి కనబడుతున్నాయా? శరీరం అనుభవిస్తారు. చాలా ఉన్నాయి కంటికి కనబడనివి. వీటన్నిటి వెనుక ఉండేటువంటి ఒక పరమసత్యం పరమేశ్వరుడు ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు. పంచభూతాత్మకమైన శరీరం కాబట్టి ఇందులోనూ ఉన్నాడు. పంచభూతాల్లో ఉండేవాడు శరీరంలో లేకుండా ఎట్లా ఉంటాడు? వాటితోనే నిర్మాణం చేసిన శరీరం. ఇది కాక అతడి యొక్క అనుగ్రహం మనుష్య జాతి మీద ఉంది. ఎలా ఉంది? ఉంటే మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఆయన ఇచ్చినటువంటి వాటిని వినియోగం చేసుకోకపోవడం చేత. ఏమిటవి? మనోబుద్ధి చిత్త అహంకారములను మన లోపల ప్రవేశపెట్టాడు. నేను అనే భావాన్ని ప్రవేశపెట్టాడు. దానిని సద్వినియోగం చేసుకోమని అతడి ఉద్దేశం. ఎందుకు నాకు మనసు ఇచ్చాడు? ఎందుకు శరీరం ఇచ్చాడు? బుద్ధి వివేకం ఎందుకు ఇచ్చాడు అంటే జ్ఞానం కొరకు. మీరందరూ మళ్ళీ నాలో విలీనం కావాలి, నా దగ్గరికే రండి అని ఆయన ఉద్దేశం. అది గుర్తించినటువంటి ఆర్యధర్మం మనుషులను ఒక ధర్మ మార్గంలో నడవమని చెప్పి బోధించింది. నేడు మన నాగరికతలో ఈ దేశంలో ఉండేటటువంటి సౌకర్యాలు, గొప్ప గొప్ప వస్తువులు, అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము పూర్వం లేదు. దాన్ని బట్టి చాలామంది అనుకోవడం ఏంటంటే ఎక్కడో అంధకార యుగంలోంచి వెలుగులోకి వచ్చామని. కానీ అంధకారంలో ఉండేవారు సుఖపడ్డారా దుఃఖపడ్డారా ఆలోచించేటట్టయితే మనంత దుఃఖపడలేదు, వారంత సుఖం మనం అనుభవించటం లేదు. దాని పేరే వివేకం, దాని పేరే సనాతన ధర్మం. కాలం వెనక్కి వెళుతూ ఉన్నంత కొద్ది 1000 ఏళ్ళకు పూర్వం, 2000 సంవత్సరాలు పూర్వం, 5000 సంవత్సరాలు పూర్వం, 12,000 సంవత్సరాల పూర్వం వెళ్ళిన కొద్దీ ఆ సనాతన ధర్మంలోనికి దానికి అతి సన్నిహితంగా జీవిస్తూ వచ్చిన వారేవారు. మరి మనం ఎవరు? వారి సంతానం కాకపోతే ఇంకెవరు అవుతాం? మనం వాడు లేకపోతే మనం ఎక్కడ పుడతాం?
1000 తరాల తర్వాత మనం పుట్టుండొచ్చు. 1000 తరాలకి పూర్వం మన తాతలే వాళ్ళు, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళే. వాళ్ళు క్షత్రియులు, మునులు, యోగులు, జ్ఞానులు, పండితులు, వ్యవసాయం చేసిన వారు, కళాకారులు, అందరూ వాళ్ళే, మన తాతలే వారు. అంటే ఒక సాంప్రదాయాన్ని మన మనసులో మరుగుపడిపోవడం చేత, మర్చిపోవడం చేత మనం కష్టపడుతున్నాం. ఏ స్థితికి వచ్చామంటే జేబులోంచి ఇలా తీసి న్యూయార్క్తో మాట్లాడగలం పిల్లవాడితో, కొడుకుతో. కానీ పక్కవాడి సుఖదుఖాలతో నిమిత్తం లేదు మనకి. ఎలా ఉన్నామని చెప్పి కొడుకుని అడిగిన వాడు పక్కింట్లో దుఃఖం వస్తే వెళ్ళి ఆదుకునేటటువంటి విషయాల దృష్టి కనపడటం లేదు. నాగరికత అని ఇంకొక వస్తువు ఉంది. నాగరికత అంటే నగరంలో ఎలా జీవించాలో తెలిసి ఉండడము అని అర్థం. నగరంలో ఎలా బతకాలో తెలిస్తే నాగరికత. మరి ఇంత మహాపట్టణాలు, ఇంకా మహాపట్టణాలు పెంచుకుంటూ పోతున్నాం. మన పిల్లల్ని స్కూల్కి క్షేమంగా పంపించి క్షేమంగా ఇంటికి తీసుకురావడం చేత కావటం లేదే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటి? నాగరికత అంటారా దీన్ని? ఏం చేస్తున్నాము? ఇవన్నీ ఆలోచించేటట్టయితే భగవంతుని వేడుకుంటూ, స్వామి, మనుషులం ఎటు కొట్టుకుపోతున్నాం. నాగరికత అనేటువంటి మా నదిలో, మా స్వాధీనంలో మేము లేక కొట్టుకుపోతున్నాం. కాలగర్భంలో కలిసిపోయి సముద్రంలో నది వలె ఏమీ చెప్పుకోదగినటువంటి ఒక సిద్ధి, చెప్పుకోదగినటువంటి ఒక ధ్యేయం యొక్క సిద్ధి ఏమీ లేకుండానే ఎలా పుట్టామో అలాగే పోతున్నాం. పుట్టింది మొదలు పోయే వరకు మధ్యలో మేము సాధించింది మాకేమీ కనపడటం లేదు. కానీ పెద్ద విమానాలు, నాగరికతలు, బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి, కానీ ఇవి మా అంతఃకరణలో శాంతి రావటం లేదు అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రపంచానికి గురుస్థానంలో ఉన్నటువంటిది భారతదేశం. ఏ విషయంలో గురువు? ఇండస్ట్రీస్ ఉన్నాయా మనకి అందరూ వచ్చి గౌరవించడానికి? మన ఫైనాన్స్ చాలా బాగుందా? మన ప్రభుత్వాలు చాలా బాగా నడుస్తున్నాయా? కాదు. తాత్విక చింతనలో మనం లోకానికి గురువులం. తత్వాన్ని అర్థం చేసుకోవడం, మనుషు జీవితాన్ని బాగా విలువ కట్టి ఏది ఉండాలో ఏది ఉండకూడదో తెలుసుకున్నటువంటి పెద్దల యొక్క సంతానంగా పుట్టి ఉండడం చేత ఈ భారతదేశం మానవ జాతికి గురుస్థానంలో ఉంది. భారతదేశానికి గురువులు ఎవరు? అదిగో ఇందాక మనం పూజ చేస్తున్నటువంటి జగద్గురువు, ఆయన మనకు గురువు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే భారతీయులం, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం జగత్తుకు గురువులం. ఏమీ సందేహం లేదు. అట్టి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి జ్ఞాన సంపదతో, వివేక సంపదతో ఈ భారతదేశం జగద్గురు స్థానానికి ఎప్పుడు పెడుతుందో అప్పుడు నేను భారతీయుడిని గర్వించడానికి అవకాశం ఉంది. అయితే ఈ దేశం ఈనాడు 1947 సంవత్సరానికి 33 కోట్ల జనాభా ఉన్నది. ఈనాడు 100 కోట్లు ఉన్నది. అయినా భగవంతుడు ఈ ప్రకృతిలో, ఈ నదులలో, ఈ పొలాలలో, ఈ వృక్షాలలో, మన భూమిలో సమృద్ధిగా అన్నం పెడుతూనే ఉన్నాడు. 33 కోట్లు 100 కోట్లైనా ఎవరికి ఆహారానికి కొదవలేదు. బాగానే తింటున్నాం, రకరకాల ఫలాలు తింటున్నాం. ఎవరైనా ఒకవేళ దారిద్ర్యంలో కష్టపడుతూ ఉంటే దానికి మనుషులే బాధ్యులు కానీ ప్రకృతి కాదు. దారిద్ర్యానికి, సుఖానికి, దుఃఖానికి మనుషులే. నేడు ప్రపంచం వ్యాప్తంగా ఉండేటటువంటి హింసాత్మకమైనటువంటి ఈ చర్య అనేక లక్షల మంది కష్టపడడానికి కారణం మనుషులే కానీ ప్రకృతి కాదు, ఈశ్వరుడు కాదు. ప్రకృతి సమృద్ధిగా మనకి పెంచుతోంది, అన్నవస్త్రాలు ఇస్తుంది, మహా గొప్ప గొప్ప పట్టణాలు, ఏదేదో వైభవాలు, రకరకాల వినోదాలు ఎన్నెన్నో మనకి ప్రసాదిస్తున్నప్పటికీ కూడా అంతఃకరణలో ఇంద్రియాలకి సుఖాన్ని ఇస్తున్నటువంటి ఈ సుఖ సంపదలు అంతఃకరణకి శాంతినివ్వటం లేదు. సుఖం ఎందుకంటే అంతఃకరణకి తృప్తి కోసం. ఏ సుఖమైనా సరే జిహ్వ రుచికి మంచి ఆహారం తినడం, జిహ్వ మాత్రం తృప్తి పడుతుందా? జిహ్వ వెనకాల ఉండేవిడ అంతఃకరణ ఒకటి తృప్తి పడుతుంది. మంచి భోజనం చేశానని లోపలవాడు అంటాడు. సంగీతం వింటే శ్రవణానందకరంగా ఉందంటారు. కేవలం చెవులకు మాత్రమే ఆనందం కాదు, ఈ చెవులు ఎవరివో లోపల అంతఃకరణ ఒకటి ఉందే, దానికి ఆనందం. అలాగే ఒక యుద్ధంలో జయించినా, ఏది సాధించినా, మంచి కావ్యమే వినా అవన్నీ కూడా అంతఃకరణకి శాంతినిచ్చేందుకు మాత్రమే. ఇంద్రియములకు సుఖం మనం సంపాదించాం. ఇంద్రియాలకు సుఖం చాలామంది సంపాదించుకుంటున్నారు, కానీ ఆ ఇంద్రియ సౌఖ్యం అంతఃకరణకి శాంతినివ్వటం లేదు. అంటే అంతఃకరణకు ఇంద్రియములకు మధ్యని ఒక దూరం ఏర్పడింది. ఆ దూరం అంతఃకరణకి సన్నిహితంగా ఉండే ఇంద్రియములు ఇప్పుడు
శుద్ధిగా ఉంటాయి అంటే ఆ రెండింటికి మధ్యని ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి ఈ ఇంద్రియములు ఈశ్వరుడు ఇచ్చినవే. దీనివల్ల సుఖాన్ని శాంతిని పొందే అంతఃకరణ కూడా ఈశ్వరుడే. ఒకడే ఉండి రెండింటిని నడిపిస్తున్నాడని, ఒకడే కర్తని, ఒకడే యజమాని, ఒకే వస్తువు ఉన్నదని, అంతఃకరణలో ఉన్నదని ఏనాడు మనం తెలుసుకుంటామో మన ఇంద్రియ సౌఖ్యం మనకి శాంతినిస్తుంది. లేకపోతే ఇంద్రియ సౌఖ్యం కోసం ఏర్పాటు చేసుకునే ఐశ్వర్యం అంతా కూడా మనకి సుఖాన్ని ఇస్తోందని మనం అనుకుంటున్నాము, కానీ దాంట్లో భయం ఏర్పడుతుంది. అది క్షేమంగా ఉంటుందా, ఎక్కడ శత్రువులు ఉన్నారు, ఏమవుతుంది అనే భయంతో. ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత, పూర్వపుణ్యం చేత నాకు ఈ సుఖాలు వచ్చినాయని అనుకుంటే అప్పుడు ఈ ప్రసాదించిన వాడు కర్త అవుతాడు. ఎలా అవుతాడు? పుణ్యం నేనే చేశాను కదా. పుణ్యం చేసే బుద్ధిని ఇచ్చినవాడు ఈశ్వరుడు. పుణ్యం చేసే బుద్ధికి ఫలం కూడా ఇచ్చినవాడు అతడు. పుణ్యం చేయించినవాడు అతడు, సుఖాన్ని ఇచ్చినవాడు అతడు. అంతటా ఆద్యంతము కర్త ఒకడు ఉన్నాడు. అది అవగాహన. అలా ఉన్ననాడు కర్త ఒకడు ఉన్నాడు లోపల. నా కర్మలకు సాక్షి, నీ పుణ్యానికి అతడు సాక్షి, నా పాపానికి అతడు సాక్షి, నా జ్ఞానానికి అజ్ఞానానికి అతడు సాక్షి. కానీ నేనే అంతఃకరణను మాట్లాడుతూ ఉండడం చేత అతడి మాట నాకు వినపడదు. అతడు మౌనంగా ఉంటాడు. మహాయోగి, సర్వాంతర్యామి, జగత్తంతా నిండి ఉన్నాడు. పంచభూతాలలో, సముద్రంలో, ఆకాశంలో, మేఘంలో, సూర్యచంద్రులలో, నక్షత్రాలలో, పిపీలికలో, చిన్న క్రిమికీటకాలలో కూడా వ్యాపించిన ఒక మా పరమేశ్వర తత్వం ఉన్నది. దాన్ని గుర్తించడం చేతనే నాలో ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత ఇంద్రియములకు సంబంధించిన ధనాదులు వాటితో నిమిత్తం లేకుండానే ఆనందం కలుగుతుంది. ఏది ఉంటే మిగతావన్నీ అవసరం లేదో అట్టి జ్ఞానాన్ని, అట్టి అంతర్యామిని గుర్తించడం అనేటటువంటిది పరంపరగా పెద్దలు మనకి బోధించి మనకి మార్గదర్శకులు అయినారు. దానిని మరవడం చేతనే మనం ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా, ఎంత మహాపట్టణాలు నిర్మాణం చేసుకుంటున్నప్పటికీ కూడా మనకి క్షేమం, శాంతి, సంతృప్తి ఏమీ కనబడటం లేదు. మన కర్తవ్యం ఆర్యులుగా, భారతీయులుగా ఆ అంతర్యామిని గుర్తించడము, తదనుగుణంగా జీవించే మార్గాన్ని అన్వేషించి ఆ మార్గంలో జీవించడమే. దాంట్లో ఇంద్రియ సౌఖ్యానికి కావలసిన సుఖాలు, సంపదలు నిషేధించబడలేదు. ఇంద్రియములకి సంగీతం, కడుపుకి మంచి భోజనం, నిద్రపోవడానికి మంచి భవనం, నౌకర్లు, ఇవన్నీ కూడా సంపాదించడం కానీ అనుభవించడం కానీ పాపము అని ఎవ్వరూ ఎప్పుడు చెప్పలేదు మనకి. కానీ ధర్మ మార్గంలో పుణ్యం చేసుకొని పుణ్యఫలంగా అనుభవించి కృతజ్ఞత ఈశ్వరుడికి ఇస్తే అది దాంట్లో దోషం పోతుంది, అహంకారం పోతుంది. నేను సంపాదించినది కాదు ఈశ్వరుడు నాకు ఇచ్చాడని అనుకుంటే అహంకారం నశిస్తుంది. నా ప్రతిజ్ఞ ఏమీ లేకుండా ఈ ఊరు వచ్చాను, ఈనాడు 10 కోట్లు సంపాదించాను, 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని అనుకోవడం ఉందే, నా చేత ఈశ్వరుడు చేయించాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే అహంకారం ఉండదు, ఈ సంపదకి క్షేమం ఉంటుంది. అట్టి సంపద సుఖం వెనకాల శాంతి అనే ఒక వస్తువు ఉందే, ఆ శాంతిని ఇస్తుంది. దాని కొరకే మనం యత్నించాలి. మన దేశంలో దేనికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. భౌతిక సంపద ఉంది, జ్ఞాన సంపద ఉంది, పండితులు ఉన్నారు, వేదములు ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి, అఖండమైనటువంటి గొప్ప చరిత్ర ఉన్నది, విజ్ఞానం ఉన్నది, వాంగ్మయం ఉన్నది, అనేక భాషలలో అద్భుతమైనటువంటి కావ్యరచన జరిగింది, వివేకం అన్నది, నీతి శాస్త్రాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని ఉండి మనం కష్టపడడం చాలా వింతగా ఉంటుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. అంతేకాక కొంచెం బాగా పరిశీలన చేతనైనటువంటి విదేశీయులు ఎవరైనా వస్తే వాళ్ళు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు, మీకేమిటి ఈ స్థితి అని. వాళ్ళు అనుకుంటారు ఈ దేశాన్ని గురించి ఎరగని వాళ్ళు, దీని చరిత్ర మాత్రం చదివిన వారు ఈ దేశంలో సుఖశాంతులు అద్భుతంగా ఉన్నాయి, అందరూ జ్ఞానంలో ఉన్నారు, వైరాగ్యంలో ఉన్నారు, దాన ధర్మాలు చేస్తారు, నిత్యం జీవితార్జన చేసుకుంటారు కాబోలు అని అనుకుంటారు. ఇక్కడికి వచ్చాక మరోలా కనబడేటప్పటికీ ఏమిటి మీకు గతి, ఎందుకు ఇలా ఉన్నారు అని నన్ను చాలామంది అడగడం నా అనుభవం. అందుకని నేను చెప్తున్నాను, ఎంతోమంది విదేశీయులు. కాబట్టి అన్నీ ఉండి ఎవరి నోట్లోనే శేను ఉందని అంటారే, మన సంపద, మన వివేకం, మన పెద్దల సాంప్రదాయములు, మన విజ్ఞానం ఇన్ని వాడుకోలేని దుస్థితిలో మనం ఉండడం ఎందువల్ల అంటే అవన్నీ కూడా మర్చిపోయి దేని వెనుకనో ఎందుకు పనికిరానటువంటి స్వల్పమైన అల్పమైనటువంటి విషయములు ఎందు శ్రద్ధతో అటు పరిగెత్తుతో అజ్ఞానంతో మనమే దుఃఖం పెట్టుకుంటున్నాం, కానీ దుఃఖం రావటం లేదు. ఇది భారతీయ స్థితి. దీని యందు ఏం చేయవలనో అందరికీ తెలుసు. తాను ఆచరించాలి,
ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుని ధర్మస్వరూపుడిగా చూడాలి. చాలా పాపాలు చేస్తావు, నన్ను ఎప్పుడు రక్షిస్తూ ఉండు అని భగవంతుడిని హుండీలో ₹1,00,000 వేయడం చేత అతడికి లంచం ఇస్తే మా ఊళ్ళో ఆఫీసర్లాగే అతన్ని పరిగణించినట్టు అవుతుంది. అది మహాపాపం. అతడి దగ్గరికి వెళ్ళకూడదు, పాపం చేసినప్పుడు అడగకూడదు, అతడికి ఏమి సమర్పించకూడదు. అది అపవిత్రమైన ధనం కాబట్టి. అపవిత్రమైన మనస్సుతోనే ఏ వస్తువు ఇచ్చినా అది అపవిత్రం అవుతుంది, అది చేయకూడదు. అందువల్ల అంతఃకరణలో ఉండేవాడిని, నేను నీ క్షేత్రానికి వచ్చేటువంటి అర్హత నాకు లేదని చెప్పుకోవాలి. అది నిజమైన జ్ఞానం. పాపం చేయంగానే వెంటనే అక్కడికి వెళ్ళడం కాదు, నీ దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదు అని ఎవరైతే భావిస్తాడో అతడు భారతీయుడు. అట్టి భావాల్ని మనం పిల్లలకి చెప్పాలి. జీవితంలో మననం చేసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కనీసం 1 గంటైనా వారానికి అందరూ కూర్చొని ఆత్మావలోకనం చేసుకుంటే, పెద్దల మాటలు స్మరించుకుంటూ 2 మాటలు గుర్తు చేసుకొని మననం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకోవడము. బంధువులు మిత్రులు వచ్చినప్పుడు వారు మన ఇంటికి మన సేవలు పొందడానికి వచ్చారు, ఇది భగవంతుడు పంపించినటువంటి అవకాశం నాకు, ఎవరికో సేవ చేయడం చేత, ఎవరికో బంధుమిత్రులను ఆదరించడం చేత దానివల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అనే భావంతో ఆచరించడం. నేను చాలామంది వచ్చారు, నేను 10 లక్షలు ఖర్చు పెట్టాను, చాలా బాగా పెద్ద విందు చేశాను, అందరూ చెప్పుకుంటున్నారు, పేపర్లు కూడా వచ్చింది. అన్నదంటే నాకు కొంచెం అవకాశం వచ్చింది, ఎవరికైనా పుణ్యం సంపాదించుకునే అవకాశం వచ్చింది, నలుగురు తృప్తి పడ్డారు, వచ్చిన బంధువులు మిత్రులు అతిథులు నన్ను ఆశీర్వదించి వెళ్ళారు అని అనుకోవాలి. నా అలా సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇవన్నీ దృక్పథంలోనే ఉన్నాయి. మనం ఎప్పుడు ఈ సనాతన ధర్మంలో ఇవి సూక్ష్మమైనటువంటి సామాన్య ధర్మములు, ఎవరికి తెలియనివి కాదు, అందరికీ తెలుసు. ఈ చిన్న పిల్లలు కూడా తెలిసినవే నేను మాట్లాడుతున్నాను, ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. మననం చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం మన కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరాముడు ఈ మనుష్య లోకంలో మనుషులుగా పుట్టడం చేత వాళ్ళు చాలా సుఖపడ్డారా అని ప్రశ్న వేసుకుంటే, వాళ్ళ జీవితంలో మనం అందరూ కలిసి 100 ఏళ్లలో పొందేటటువంటి హాని కష్టం అంతటా కంటే కూడా 100 ఒక్కొక్కళ్ళు అనుభవించారు. రాముడు సాక్షాత్ విష్ణువు అని అంటారు, ఆయన భార్యను రాక్షసులు ఎత్తుకుపోవడం ఏమిటండి? అంటే ఏం పాపం చేసి ఉంటాడు పూర్వజన్మలో అని మన వాళ్ళు అడిగితే ఏమైనా సమాధానం వస్తుందా? ఏ కష్టానికైనా పూర్వజన్మ పాపమే అని చెప్పి సిద్ధాంతం రాముడికి అన్వయిస్తుందా? మరి ఎందుకండి అంటే మనుషుడే పుట్టడం చేత, మనుషులతో ఉండడం చేత, మనుషులు బాంధవ్యం చేత, మనుషులు ఆరాధించడం చేత, మనుషులు విరోధించడం చేత, మనుషుల లోకంలో ఉండే కోట్ల మంది పాపం ఒక్కడే తన మీద తాను తీసుకున్నాడు, కానీ అశక్తుడై కాదు. అలాంటి కష్టాలలోంచే వాళ్ళు ధర్మాన్ని కాపాడుకున్నారు. రాజ్యం పోయినా, అడవులు పాలైనా, భార్యని రాక్షసులు ఎత్తుకుపోయినా దుఃఖపడడం మనుషు స్వభావం చేత దుఃఖపడ్డాడు, కానీ అంతర్యామి అంతరంగంలో నిర్వేదం చెంది నీరు కారిపోలేదు. అప్పుడు నేనేం చేయాలని ఆలోచించాడు, సధర్మ విషయం ఆలోచించాడు. కష్టం వచ్చినప్పుడు కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం వివేకం, కానీ దుఃఖపడడం సామాన్యం, అందులో గొప్ప ఏమీ లేదు. దుఃఖపడడం ఉంటే కూడా మనుషులు కాబట్టి దుఃఖపడతాం ఒక క్షణం. ఇప్పుడు కర్తవ్యం ఏమని ఆలోచించాలి, క్రియారూపంలో దాని ఉద్యమంలో దిగాలి. కష్టాన్ని తొలగించుకోవడానికి భగవంతుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో, అతడు నన్ను రక్షిస్తాడనే విశ్వాసంతో కర్మాచరణలోకి వెళ్ళాలి. రోగం రావడం, ఒకరోజు జబ్బు చేసింది అంటే పాపఫలం, కానీ మంచి వైద్యుడు దొరికి మంచి మందులు ఇచ్చే రోగం తగ్గిపోవడం పుణ్యఫలం. అంటే ఒక రోగానికి రావడానికి పాపం పుణ్యం కారణమైతే తగ్గడానికి పుణ్యం కారణం. పాపపుణ్యాలు 2 ఏకకాలం మంది అనుభవిస్తూ ఉంటాం. ఓతప్రోతం, ఒక బట్టను వేయాలంటే నిలువున అడ్డంగాను పోగులు ఉండవలసిందే, దారం ఉండవలసిందే, లేకపోతే బట్ట రాదు. అదే మనుషుల జీవితం. రెండింటిలో కూడా ఈశ్వరునే కర్తగా, స్వామిగా, రక్షకుడుగా, బోధకుడుగా, గురువుగా, ఆధ్యాత్మిక మార్గానికి తీసుకువెళ్ళగలిగిన మహాసమర్థుడుగా అతన్ని మాత్రమే ఎండడైతే ఇప్పుడు మనం భావిస్తూ ఉంటామో అతడికి కష్టం రాదు. శ్రీకృష్ణుడు అన్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎన్నడూ నశించరు అని ఒక మాట. ఎంత పెద్ద మాట! కష్టాలు వస్తాయి కానీ నశించరు. కష్టాలలో కూడా ఆత్మస్థైర్యం కోల్పోరు. నష్టాలలో వాళ్ళు నిర్వేదం చెందరు. ఎందుకంటే నా భక్తులు కాబట్టి నశించరు.
కష్టం రావడం మనిషి జీవితంలో సాధారణమైన విషయం, నష్టం రావడం చాలా సామాన్యమైన విషయం. కానీ ఎవడు నశించకుండా ఉన్నాడంటే భక్తుడు. ఈశ్వరుని ఎంత తాదాత్మ్య బుద్ధితో అతడు రక్షకుడని విశ్వాసించాడు. ఈశ్వరుని ప్రార్థించేటప్పుడు ఏమో వెళ్ళాను, 100 కొబ్బరికాయలు కొట్టాను, ప్రదర్శన చేశాను, ఇస్తాడో లేదో అంటే ఆ రెండో మాటే నిజం అవుతుంది. ఇస్తాడు అని అనుకున్న వాడికి ఎప్పుడూ ఇచ్చాడు. ఈ విశ్వాసాన్ని పెంచుకోమని పెద్దలు మనకి చెబుతున్నారు. సందేహం ఈశ్వరుడి విషయంలో వద్దు. మనుషుని ఆశ్రయిస్తూ ఇస్తాడో లేదో అది నిజమే. ఓ మాట ఇవ్వచ్చు, మాట ఇవ్వకపోవచ్చు. ఎవరైనా రికమెండ్ చేస్తే ఇవ్వచ్చు, చేయకపోతే ఇవ్వకపోవచ్చు. అర్హత అనర్హతలు కాదు, అతడి మూడ్స్, అతని ఇష్టాయిష్టాలు అలాంటివి ఏమీ లేవు. ఈశ్వరుడికి ఒకటే గుణం, దాని పేరే అనుగ్రహం. ఈశ్వరుడికి ఉన్న ఒకటే ఒక గుణం, అది దయ. శిక్షించి కూడా రక్షించడం అతడి స్వభావం. ఈశ్వరుడు మాత్రం కష్టం వస్తే ఏదో చిన్న పొరపాటు వల్ల వచ్చిన కష్టానికి ఫలం కొంచెం, పాపానికి ఫలం కొంచెం కష్టం వస్తే అది అతి త్వరలో తగ్గిపోతుంది. సూర్యచంద్రుడు కూడా గ్రహణం పడుతోంది. మనుషుల కష్టం ఏమంత గొప్ప, ఏమంత ఆశ్చర్యకరం. సూర్యచంద్రుడికి గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం కారణం ఎవరు చెప్తున్నారంటే ఓ పెద్ద మహారాక్షసుడు ఎవడు సూర్యుని మింగలేరు. ఛాయ ఒట్టి లేనటువంటి గ్రహాలు గ్రహణం కలిగిస్తున్నాయి. రాహుకేతు అసలు లేనే లేవు సృష్టిలో. ఆకాశంలో రాహుకేతు లేవు. కానీ అవి ఎక్కడా లేనివి, దృశ్యమానం కానివైన గ్రహములు సూర్యుడంత వాడికి గ్రహణం కలిగిస్తున్నాయి. కాబట్టి అలాగే నిజంగా లేనటువంటి, మనలో లేనటువంటిది ఏది పాపం కానీ పుణ్యం కానీ మిథ్యాభూతాలు ఇవి మనుషుల్లో అజ్ఞానం చేత ఏర్పాటు చేసుకున్నవే. కానీ ఈశ్వరుడే సాక్షాత్తుగా వెలుగుతో ఎప్పుడు అంతర్యామిగా మనకు ఉన్నాడు. మనం అందరికీ కూడా ఒకటే కర్తవ్యం. నా వ్యక్తిగత జీవితంలో లోకక్షేమం కోసమని నీ అనుగ్రహం కొరకై ప్రార్థించేటటువంటి మనశ్శాంతి, నాకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టసుఖాలు తృణప్రాయంగా చూచేటువంటి మనోబలం, ధైర్యం, నీ యందు సడలంటి విశ్వాసం నాకు ఇయ్యమని చెప్పి ఆయన అడగాలి. ఆ కృష్ణుణ్ణి మనం ఎప్పుడో ఏదో శృంగార పురుషుడుగా, లీలలుగా ఆడుకున్నవాడుగా, వెన్నమొదలు తిన్నవాడుగా ఇలాగే చూస్తాం. కానీ ఒక దేశ పరిపాలకుడుగా, ఒక గొప్ప రాజకీయవేత్తగా, ధర్మాన్ని బోధించిన గురువుగా, కష్టాలలో ధైర్యాన్ని ఇచ్చి ఆదుకునేటటువంటి ఒక దగ్గర బంధువుడుగా అతన్ని గుర్తించడం మన కర్తవ్యం. మనుషుల్లో ఒకడే పుట్టడానికి కారణం అతన్ని మనుషుడుగా మనం గుర్తించాలని ఆయన ఉద్దేశం. భగవంతుడు అని అనుకుంటే ఆయన చేసినవన్నీ మనం ఇక్కడ చేస్తాం. ఆయనకు చెల్లింది కానీ నేను ఆ పని చేయక్కర్లేదు, రెస్పాన్సిబిలిటీ పూర్తిగా పోతుంది. అతడు మనుషుల్లో ఒకటిగా పుట్టి మనుషుడిగా ఆచరించి కష్టాలు మనతో పాటే దూషణ భూషణ అన్నీ అనుభవించాడు. నిందావాక్యాలు కూడా ఆయన మీద పట్టాయి. ఆయనకి ఏం పాపం తెలియదు, ఆ రత్నాన్ని ఎవడో చంపెత్తుకుపోయాడని చెప్పేసి అభియోగం మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి ఉండేవారు ఆ రోజుల్లో. అయితే తప్పకుండా ఆయన పేపర్లో ఆయన గురించి వెతుకుతున్నామని కూడా రాసి ఉండేవారు. ఎప్పుడు రేపు మేము అరెస్ట్ చేస్తాం, ప్రొడ్యూస్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్లో చాలా ఎవిడెన్స్ దొరికింది అని ఉండేవారు. కానీ అంతవాడికి కూడా ఆ కాలంలో కూడా అన్ని లక్షల మంది భక్తులుండి అంత శక్తివంతుడై, అంత జ్ఞాని అయి, అంత గురువైన వాడికి కూడా మనుషులోకంలో నింద వస్తుంది. కానీ అది మనుషులోకంలో సహజమైనటువంటిది. పాపం చేయాలనే లేదు, నింద పడవచ్చు. పుణ్యం చేయాలనే లేదు, చేయకుండా కూడా మంచి పేరు రావచ్చు. అలాగా ఏది ఎప్పుడు వస్తుందో పూర్వకర్మ చేత కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దానిని, ఆ నిందను పోగొట్టుకోవడానికి అతడు దాని గురించి వెళ్ళి నేను నిర్దోషినని చెప్పి శాయశక్తులా తన ధైర్యంతో, తన వివేకంతో, తన నిర్దోషినని నిరూపించుకుని, ఇదిగో ఈ రత్నం నేను తీసుకొచ్చాను, ఆ సింహం ఎత్తుకుపోయింది, ఆ సింహాన్ని చంపి అతడు ఎత్తుకుపోయినాడు, ఆ గోలో వెళ్ళి దాంతో ఆ జాంబవంతుడు యుద్ధం చేసి రత్నం తీసుకొచ్చాము, ఇది నిజం, మీరు వెళ్ళి చూడండి, తన నిందను పోగొట్టుకున్నాడు. అంటే అంత కష్టపడే నిందను అనుకుంటారు, నేనే పాపం చేయలేదు కదా, పోన్లే నన్నేం చేస్తారు. నిర్వీర్యుడిగా కర్తవ్యాన్ని మర్చిపోయి ఊరుకోలేదు. అన్ని విషయాలలో, ప్రతి సంఘటనలో అతడి కర్తవ్య దీక్ష, అతడి గొప్ప కార్యదీక్ష మనకు కనబడుతుంది. ఆదర్శప్రాయుడైనటువంటి ఒక గురువుగా, మన పరిపాలకుడుగా. రాముడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడంట. ఆయన బతికిందే 60 ఏళ్ళు. 60,000 సంవత్సరాలు పరిపాలించాడని ఎలా చెప్తుంది రామాయణం? కానీ ఎవరైనా ఎలా చెప్తారు అంటే అది తాత్వికంగా అర్థం చేసుకోవాలి. 60,000 సంవత్సరముల వరకు జ్ఞాపకం ఉండేటటువంటి ధార్మిక ప్రవృత్తిలో జీవించాడు.
కాబట్టి అతడు సజీవుడే, మన అంతఃకరణ రాముడు లేడని ఎలా అంటాం? కాబట్టి వీరందరూ కూడా ఈ అవతార పురుషులు. అవతరణ అంటే పైనుంచి కిందకి దిగటం అని అర్థం. పైనుంచి కిందకి దాని పేరు అవతరణం. వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క లాభం కోసమని, మన దృక్పథాన్ని మార్చడం కోసమని, మన లోపల ధర్మం అనేటువంటి జ్యోతిని వెలిగించి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పే వాళ్ళు వెళ్ళారు. ఈ మాట చెప్పడానికి వందలాది గురువులు, యోగులు, జ్ఞానులు, పండితులు, గ్రంథములు, వాంగ్మయం ఎంత ఉంది. వారిని గురించి జ్ఞాపకం చేయడానికి ఇదంతా ఉంది. ఒక గురువుని ఆశ్రయిస్తాం. అతడు తన దగ్గర, నా దగ్గరికి వచ్చావు, ఇంకెక్కడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీకు అన్ని పనులు నేనే చేస్తాను. ఏ గురువు నిజంగా ఎవడు అనడు. అంతటా ఉన్నటువంటి ఈశ్వరుని నమ్ముకో, ధర్మాన్ని నమ్ముకో. ధర్మం అంటే ఇలా ఉంటుంది. నీకు సందేహం వస్తే నన్ను అడుగు, నాకు తెలిసినంత మాత్రం చెప్తాను. నిన్ను ఈశ్వరుడి వైపు, ధర్మం వైపు నడిపించడానికి నాకు చేతనైనటువంటి నాకున్న జ్ఞానంలో నీకు సహాయం చేస్తాను అనేవాడే గురువు. ఎందుకంటే జగద్గురువు ఉండగా మనం ఎవరు గురువులం కాదు. జగద్గురువు అంటే ఏమిటి? జగత్తు ఎంతకాలం ఉంటుందో, ఎప్పటి నుంచి ఉందో అంతకాలం ఉండేవాడే జగద్గురువు. 10 ఏళ్ళు ఉండిపోయేవాడే జగద్గురువు కాదు. ఆ గౌరవవాక్యంతో ఒకరినాడు ఆ మాట అంటాం, గౌరవం చేత అంటాం. ఆ జగద్గురువు ఉండగా ఇంకొకరితో అవసరమే లేదు. అంతర్యామిని చూడవచ్చు. మనకు అద్భుతమైనటువంటి బోధన భగవద్గీత రూపంలో, గీత రూపంలో ఆయన మనకి ప్రసాదించాడు. దాని యొక్క పరమార్థం, అంతరార్థం, అద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, అదే శాక్తమా, వైష్ణవమా, శైవమా, ఇలా దానిలో లేని వికారాలు, మన బుద్ధి వికారాలు దాంట్లో ప్రవేశపెట్టి దానిని చిన్నభిన్నం చేసి పరస్పరం ఏ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఏకీభవించడానికి వీలు లేనంత వాంగ్మయం సృష్టించుకొని దుఃఖపడుతున్నాం. ఆ మాటలు వెన్నముద్దల్లా ఉంటాయి శ్లోకాలు. అలాగే చదువుకుంటే కూడా చాలు. నీకెందుకు ద్వైతము అద్వైతము, కృష్ణ భక్తి చాలు, కృష్ణ వాక్యం చాలు, జగద్గురు అని చెప్పి ఆయన భావిస్తే చాలు. నిజంగా పాండిత్యమే అవసరమైతే పండితుడికి మాత్రమే జ్ఞానమోక్షాలు వస్తాయి, ఎవరికి రావు. కానీ అలాగే చెప్పటం లేదు. ఎక్కడో అడవిలో ఉండే బోయేవాడు తిన్నట్టు కూడా మోక్షం వచ్చిందని చెప్తున్నారు. ఏమిటంటే అక్కడ కావాల్సింది భగవంతుని ఎంత తదధీన వృత్తి. నీ అధీనంలో నేను ఉన్నాను, నీ అధీనంలోనే నా సుఖ దుఃఖాలు ఉన్నాయి అని నమ్ముకుంటే లోకంలో వచ్చేటటువంటిది సుఖ దుఃఖాలని పేరు కలిగినటువంటి సర్కమ్స్టెన్సెస్లు, చేంజెస్ అంటాం. పరిస్థితుల్లో వచ్చే మార్పులకు సుఖము దుఃఖం మనం పెట్టుకున్న పేరు అది. అలా చూస్తే రోజు దుఃఖమే ఉంది. ఎందుకంటే రోజు రోజు మృత్యువుకి దగ్గరిపోతున్నాం. ఇంకా సుఖం ఎక్కడిది? రాముడు అరణ్యవాసం చేస్తే మీరు క్షేమంగా ఉన్నారా, కుశలంగా ఉన్నారా అని మహర్షుని అడిగాడు. అంటే వాళ్ళు నవ్వారు. మాకెక్కడ సుఖం అయ్యా, రోజు రోజు మృత్యుకి దగ్గరిపోతున్నాం, కథమస్తు మాకేం క్షేమం, ఆయుర్వ్యాధి తినే అంటున్నాడు. రోజు నిన్నటికంటే ఇంకో రోజు దగ్గర పడింది ఆ తారీఖు. ఏమిటి సుఖం అంటే తాత్కాలికమైనటువంటి ఆనాడి స్థితిని బట్టి అతడు సుఖంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అనుకుంటున్నాడు. కాల ప్రవాహంలో ఎవరు అనిత్యంగా ఉండడం చేత మొత్తం జీవితంలో నేను ఏ ధర్మాన్ని ఆచరించాను, ఈశ్వరుని ఏ విధంగా నమ్ముకున్నాను, నమ్మిన తర్వాత ఎలాగ జీవించాను, ఆ నమ్మకం వెనకాల ఉన్నప్పుడు ఏం చేశాను, ఏం చేయకుండా ఉన్నాను, ఒక్క మాట ఆలోచించుకుంటే. అయితే తప్పు చేయడం సహజమే కదా, మనుషులం కదా. భయం చేత కానీ, ఆశ చేత కానీ, అసహాయ స్థితి చేత కానీ తప్పు చేయడం మనకి చాలా సహజం. ఆ విషయం భగవంతుడిని వేడుకుంటే, ఆనాడు నేను అజ్ఞానంతో చేసినటువంటి తప్పే, నీవు సాక్షివిగా ఉన్నావు కాబట్టి నీవే దాన్ని శిక్షించినా అది నా యందు నీకున్న అనుగ్రహం అని నేను భావిస్తాను. ఈ విధంగా అంటే ఆ మాట అనంగానే దోషం పోయిచ్చు. కానీ తను చేసిన పాపాన్ని మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా చేసుకుని తను నిర్దోషం రుజువు చేసుకోవడానికి దోషి చేసే ప్రయత్నం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనుషులు నుంచి వేసే శిక్ష నుంచి తప్పించుకున్న ఈశ్వరుడి శిక్షను ఎవడు తప్పించుకోలేదు. ఈ విషయం పబ్లిక్ లైఫ్లో, నిత్య జీవితంలో, పరిపాలకులలో, పండితులలో, విద్యార్థులలో, విద్యావంతులలో, పరిపాలకులలో అందరికీ కూడా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం పుణ్యం అంటారు, యుగం అంటారు, కలియుగం అంటారు. కలియుగం కానీ, కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, దాపరం కానీ, ఏ యుగంలోనైనా ధర్మం చెప్పినప్పుడు ఇది చాలా 4 పాదాల ధర్మం ఉందంటే ఎక్కడ, ఎవరి దగ్గర? పండితుడి దగ్గర, బాధ్యత కలిగిన అధికారుల వద్ద, రాజు దగ్గర, బ్రాహ్మణుడి వద్ద, క్షత్రుడి వద్ద, విద్యావంతుడి దగ్గర. వాళ్ళ యందు ధర్మం ఉన్నదని. అవన్నీ లేనివాడు సామాన్యమైన జీవితం జీవిస్తాడు. అతడికి జ్ఞానం ఉందా, పాపం చేస్తున్నాడా, పుణ్యం చేస్తున్నాడా, జ్ఞానం తెలుసు. సామాన్య ప్రజల గురించినటువంటి విషయం కాదు ఈ ధర్మం అనేటటువంటి విశ్లేషణ.
ఈ ధర్మము బాధ్యత కలిగిన విద్యావంతుడైనటువంటి వ్యక్తికి సంబంధించిన మాత్రమే ఆ విషయంలో చెప్పబడింది. కాబట్టి పూర్వం కంటే ఒకవేళ 1000 సంవత్సరాలకు పూర్వం విద్యావంతులు భారతదేశంలో 10% ఉంటే నేడు 30% ఉన్నారు, 70% ఉన్నారు. కానీ వాళ్ళలో ఉండే ధర్మమే కలి, వాళ్ళలో ఉండే అధర్మమే కలి. కాబట్టి అయితే ఒకటి ఉంది, ఈ కలి కలకాలం ఉండదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎన్నడో అంతరించిపోయేదే. కారణం ఏమిటంటే మొత్తం 10 లక్షల సంవత్సరాలలో 4 లక్షల సంవత్సరాలు మాత్రమే కలి, అల్పకాలమే ఉంది. అంధకారం పొడుగు రాత్రి ఏమో డిసెంబర్ 20 నాటికి అత్యంత సుదీర్ఘమైనటువంటి రాత్రి, మళ్ళీ 6 మాసాలకి జూన్ వచ్చేటప్పటికి 21 తారీఖుకి అతి హ్రస్వమైనటువంటి పగలు. కాలస్వరూపం కొద్దిగా మారుతూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానం, పాపం, అవిద్య ఉన్నప్పటికీ కూడా అట్టివాడికి ఈశ్వరునిందు విశ్వాసము, ఆత్మ సమర్పణ ఉండడం చేత మనం అడిగే చిన్న చిన్న కోరికలన్నీ సులభంగానే లభిస్తాయి. కోరికలు ఇవ్వడానికి ఈశ్వరుని అడగాలి. ఒక ఈశ్వరుడి దగ్గర శరణాగతి పొంది ఆ చరణాల ముందు తల వంచి నాకు ఇమ్మని అడిగితే ఇంకెవరి దగ్గర శరణు అనాల్సిన పని ఉండదు. దృఢమైన విశ్వాసం చేతనే ఈశ్వర దర్శనం అవుతుంది. దృఢమైనటువంటి నమ్మకము, శ్రద్ధ చేత అవుతుంది. కానీ పాండిత్యం చేత, వేదములు చదవడం చేత అబ్బో ఆయన పండితుడు, ఆయన నాకెలా వస్తుంది, ఇలాంటి మాటలు ఎవడు అనకూడదు. పండితుడిలోను, అపండితుడిలోను, క్షత్రియుల్లోనూ, బ్రాహ్మణుల్లోనూ, అన్నింటిలోనూ కూడా కుక్క, నక్క, క్రిమి, కీటకం అంతట్లో కూడా నేను సమానంగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఒకరిలో ఎక్కువ, ఒకరు తక్కువ లేడు ఆయన. అందులోనే సమత్వం కలిగినటువంటి ఈశ్వరుడు అందరికీ శరణాగతిని ఇవ్వడానికి, శరణం అంటే రక్షించడానికి సమర్థుడై సిద్ధంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవడమే మన కర్తవ్యం. మనకు వచ్చేటటువంటి కష్టాలు చాలా అల్పము, వాటిలోంచి తప్పించుకోవడం అసలు ఏమీ కష్టం కాదు. శరణం అంటే అవే పోతాయి, చిన్నవేమని. వ్యవహారము, మంచో చెడు ఏదో ఉంటాయి, రోగము ఏదో, అవేం కష్టాలు కావు. కానీ అన్నిటికంటే పెద్ద నిజమైనటువంటి జబ్బు అవిద్య, నిజమైన జబ్బు అధర్మం, భయం, అజ్ఞానం, అధర్మం, పాపం చేసేటువంటి ప్రవృత్తి. ఆ రోగం తగ్గడానికి ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరు. మిగతా వాటన్నిటికీ కూడా ఏ తపస్వి, ఏ యోగి, ఎవడైనా మనకి అభయం ఇవ్వగలడు. కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, అవిద్యను దూరం చేసుకోవడానికి, లోపలి జ్ఞానం అనేటువంటి వెలుగును చూడడానికి ఈశ్వరుని మనం ఆశ్రయించాలి. ఎవరైనా గురువు మనకు ఒక మంచి మాట చెప్పినా, మనకు ఒక ఉపకారం చేసినా అది కూడా ఈశ్వర ప్రసాదం అని, కానీ అతడి ప్రభావం అని అనుకోకూడదు. అతడు అసలే అనుకోకూడదు, ఇతరులు అనుకోకూడదు. ఈశ్వరుడు అతడి ద్వారా నాకు ప్రసాదం ఇచ్చాడని అనుకోవడమే కృతజ్ఞత ఈశ్వరుడికి చెందాలి. అతడినే గుర్తించాలి. సుఖంలో, దుఃఖంలో, రాత్రిలో, పగలలో అన్నిట్లోనూ ఈశ్వరుని గుర్తించడం మన భారతీయ సంస్కృతి. దానిని చక్కగా అనుసరించినప్పుడు భారతీయులు అవుతాం. అతి త్వరలో ఈ కలిదోషం మనని విడిచిపెట్టునుగాక. కృష్ణుడు ఆయన రూపంలో ఏ కుటుంబంలో ఎక్కడ పుడతాడు, ఏ ఊరిలో పుడతాడు, ఏమన్నా జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉందా అని అందరూ అడుగుతూ ఉంటారు. నేనంటాను, అది నాకెలా తెలుస్తుంది, మీకెంత తెలుసు, నాకే అంతే తెలుసు. కానీ నేను ఒక విశ్వాసంతో ఉన్నాను, అతడు మళ్ళీ పునః అవతరించడం మన మనస్సుల్లోనే అని నా నమ్మకం. అతడు తిరిగి నీ బేగనే బారో ఎక్కడ, మన మనసులో, మా అందరి మనసులో, నా ఒక్కడి మనసులో కాదు, నా ఊరిలో, నా గ్రామంలో, నా ప్రజలలో, నా దేశంలో అందరిలోనూ నేను తిరిగి తొందరగా రా, బేగనే వెంటనే రా, అర్జెంటుగా రాను, మాకు నీతో అవసరం ఉంది. మమ్మల్ని మేము సరిదిద్దుకోలేకుండా అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాం, మేము మా అంతఃకరణలో వెంటనే రమ్మని ప్రార్థించడం. ఆవాహన, విగ్రహం చేసి, మనమే చేసిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, దాంట్లో ఈశ్వరుని ఆవాహన చేసి, దాన్ని మనమే ముట్టుకోకుండా దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసి, పూజలు చేసి ప్రార్థన చేస్తాం. విగ్రహ నిర్మాణం మనమే చేసుకున్నాం, గుడి మనమే కట్టుకున్నాం, మంత్రంతో ప్రతిష్ట మనమే చేసుకున్నాం, ముట్టుకోకూడదని దూరంగా నమస్కరిస్తున్నాం. ఇదంతా కూడా బాహ్యమైనటువంటి అంతఃకరణ యొక్క బాహ్య ప్రవృత్తి. ఇదంతా లేకుండా కూడా ఏ అంతఃకరణ నుంచి దేవాలయం నిర్మాణం అయిందో, ఏ అంతఃకరణ నుంచి ప్రాంతపక్ష జరిగిందో, ఏ మనస్సులోంచి మనం భక్తితో ఆరాధన చేసామో ఆ మనస్సులోంచి అతడు బయటకు వచ్చాడు. కానీ బయట నుంచి లోపలికి రావాల్సిన పని లేదు, లోపలే ఉన్నాడు అని భావంతో ఉండేటట్టయితే అన్నీ కూడా సుఖము తృణప్రాయం, కష్టము సుఖ తృణప్రాయంగా చూడడం అనేటువంటి ధీరోదాత్తత ప్రతి భారతీయుల్లో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. నాకు చాలా నమ్మకం ఒకటి ఉన్నది, రాబోయే
ఒక 10 సంవత్సరాలలోనే ఒక పెద్ద పరివర్తన భారతదేశంలో కలుగుతుందని నా నమ్మకంతో నేను ఉన్నాను. అనేక విషయాలలో నేను నమ్ముకున్నవన్నీ నిజమైనాయి కాబట్టి ఇది నిజమవుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది నాకు. నేను ఏది నమ్ముతున్నానో అది నిజం. అందులో భగవంతుని అనుగ్రహం చాలా మనందరి యందు కనపడుతోంది. మనం చేసే తప్పులు, మన భయాలు, ఆందోళనలు చిన్న చిరునవ్వుతో అతడు చూస్తున్నాడు. అతడికి మన యందు అనుగ్రహమే ఉంది. అతడు ఎందుకంటే పిల్లవాళ్ళు ఆడుకుంటూ తప్పులు చేసిన నవ్వుతో వాడిని ఆదరించే తల్లిదండ్రుల వలె మన పాపము, పుణ్యము, అజ్ఞానము అంతా కూడా అన్నిటికీ సాక్షిభూతుడైనటువంటి ఈశ్వరుడు చిన్న చిరునవ్వుతో మనని చూస్తున్నాడు. రక్షించమని వేడుకోగానే అతను వస్తాడు. ఆ మాట అతడు ఎంత త్వరలో వచ్చి రక్షిస్తాడో ఆపదలో అది చెప్పడానికి భారతం, భాగవతం, గాథలు, పురాణాలు, అనేక మంది భక్తుల చరిత్ర, కష్టాలు పడ్డ వాళ్ళ చరిత్రలు ఎన్నో ఉండి కూడా మనకు సందేహం ఉండడానికి అవకాశం లేదు. అసలు ఉండకూడదు మన మనసులో. ఏ సందేహం లేదు. నేను భారతీయుడిని, నాకు తెలుసు తృణప్రాయం ఇది రేపే పోతుంది. మంచి రోజులు వస్తాయి. నాకే కాదు, నా ఈ చిన్న విషయంలోనే కాదు, దేశానికి, భారతదేశం ద్వారా మానవ జాతికి అంతఃకరణలో ఆ ధర్మం, ఆ జిజ్ఞాస, ధర్మం యొక్క దర్శనం, దాని యొక్క ప్రాదుర్భావము ఈ యుగంలో అతి త్వరలో వస్తాయని గుర్తుపెట్టుకోండి. పురాణాల్లో ఇందాక రాముడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని చెప్పినట్టే కలి 4,32,000 సంవత్సరాలు ఉండేదని చెప్పారు. అంటే 4,32,000 సంవత్సరాలకి జ్ఞాపకం చేయగలిగినంత అజ్ఞానం ఇప్పుడే ఉంది నీకు. అంతేకాని ఇలాగే రేపటిదాకా ఉంటావు. ఇంకా 4,000 అయితే 5,000 అయింది ఇప్పటికీ. ఇంకా 4,00,000 ఎంతో చాలా కాలం ఉంది. 20,000 సంవత్సరాలు, 15,000 సంవత్సరాలు. ఎన్ని వేల సంవత్సరాలు కానీ ఉండేటిది ఎందుకు? భగవద్గీత ఎందుకు? మనం దేనికోసం ఎదురు చూడాలి? ఏం అక్కర్లేదు. నేటితోనే కలియుగ సమాప్తి, రేపటి నుంచే సత్యయుగ ప్రారంభం, రేపటి నుంచే ఈశ్వర అనుగ్రహం కలుగుతాను. ఈ విషయాన్ని బాగా గుర్తు చేసుకోవడం ఉండేటట్టయితే ఆ అంచనాలలో, ఆ జ్యోతిష్ శాస్త్ర పరిమాణ లెక్కలలో కూడా అంతకన్నా 4,000-5,000 సంవత్సరాల కంటే కలిగి అంత ప్రభావం లేదు. చాలా స్వల్పము, అల్పము, అనిత్యము అయ్యేటటువంటిది. పాపము, పాప ఫలము కూడా అనిత్యము. పుణ్యము, జ్ఞానము శాశ్వతం. పుణ్యఫలం త్యాగం చేస్తే జ్ఞానం వస్తుంది, త్యాగం చేయకపోతే సుఖాలు వస్తాయి, ధనం వస్తుంది. పుణ్యఫలం కూడా చేసి ఎన్నో యజ్ఞాలు చేసి యజ్ఞఫలం అంతా నీకు సమర్పిస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎందుకంటే జ్ఞానం కోసం. ఆ జ్ఞానం కోసమని అడగకపోతే సుఖాలు వస్తాయి. సుఖాల కోసం మళ్ళీ 3 జన్మలు చక్రవర్తిగా పుట్టవచ్చు. అయితే ఏమైంది? మళ్ళీ చివరికి పోక తప్పదు. కాబట్టి సుఖాలనేమో అనిత్యంగా చూశారు, జ్ఞానాన్ని శాశ్వతంగా చూశారు, జ్ఞాన ప్రదాతని ఈశ్వరుడిగానే గుర్తించారు. ఇంత అద్భుతమైనటువంటి దేశంలో మనం పుట్టినప్పుడు మనం ఎలాంటి నిర్వేదానికి అవకాశం లేదని నా భావం. అందరికీ కూడా శ్రీకృష్ణానుగ్రహ సిద్ధి అంతఃకరణలో గురువాక్య రూపంలో కలగాలని వారిని వేడుకుంటూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. శుభం భూయాత్. సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనా భవంతు. మంచివాళ్ళు అందరూ సుఖపడుతురు గాక, అందరూ మంచివాళ్ళే అవుతురు గాక.